నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిపర్వాన్ని 28 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగం చెప్పుకున్నాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సూతుల వారు అడుగుతున్నాడు, సౌనక, జనమేజయుడు తన మంత్రులందరినీ పిలిచి ఏమన్నాడంటే, తక్షకుడు వృక్షాన్ని కరిస్తే అది భస్మం అయింది కదా, మరలా అది జీవింపజేయబడిందని ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అసలు? మంత్రులను అడిగారు. వాళ్ళు అన్నారు, ఆ భస్మం చేయబడే ముందు ఒక మనిషి దాని మీద కట్టెలు కొట్టుకోవాలని కూర్చున్నాడయ్యా. అది భస్మం అవగానే అతను కూడా భస్మం అయ్యాడు. మళ్ళీ కాశ్యపుడు మంత్రం వేయగానే అతను కూడా బతికాడు. అదిగో అతడు చెప్పాడు ఈ కథ అంతా కూడా, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఇలా నేను కాటు వేయడానికి పోతున్నాను ఆయన చెప్పాడు, నేను రక్షించకపోవటానికి ఏం చెప్పాడు, ఎందుకంటే ధనం కోసం అని అన్నాడు, ఆ ధనం నేనే ఇస్తానన్నాడు. ఇంత ఘోరమైన, ఒకటి కాదు 2 దోషాలు చేశాడు వీడు తక్షకుడు. నా తండ్రిని కాటు వేయటమే కాకుండా శృంగి శాపం ప్రకారం రెండోది మళ్ళీ నా తండ్రి బతకకుండా చేసింది కూడా ఈ దుర్మార్గుడు. కాబట్టి ఈ తక్షకుడిని ఎలా అయినా కూడా శిక్షించాలి అని మంత్రుల్ని ఉపాయం చెప్పమన్నాడు. మంత్రులతో ఆలోచించాడు. నేను ఈ సర్పాలన్నీ చంపాలనుకుంటున్నాను, ఏం చేయాలో చెప్పండి అని వేదజ్ఞుల్ని, వేదాలు చదివిన వాళ్ళని, యజ్ఞాలు చేసేవాళ్ళని పిలిపించి అడిగితే, సర్పయాగం అని ఉందయ్యా, అది చేస్తే సర్పాలన్నీ చనిపోతాయి అని వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారమే సర్పయాగానికి సంసిద్ధమయ్యాడు. ఎవరు? జనమేజయుడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం తర్వాత భాగంలో కొనసాగుతాం.